కరోనా మహమ్మారి మరోసారి దూసుకువస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. గతంలో చూసాం మనం 2019, 2020 సంవత్సరంలో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందనేది మనం చూసాము. ఇప్పుడు మరోసారి కరోనా రాబోతా ఉందనే దాని మీద కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చాలామందికి పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ప్రాంతంలో దాదాపు 15 మందికి పైగా కూడా ఈ పాజిటివ్ కేసులు వచ్చేదనే దాని మీద కూడా వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. తెలంగాణకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా వైద్య నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఏపీలో ఇప్పటికే దాదాపు 4 కూడా ఈ కేసులో చనిపోయారనే దాని మీద కూడా వార్త అందుతూ ఉంది. దాని గురించి ఒకసారి మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. ఏపీలో కరోనాతో 4 మృతి, 2 వారాల నుంచి వెలుగులో చూస్తున్న కేసులు. కడపలో 8, విశాఖ, కాకినాడ, గుంటూరులో 4 మరణాలతో సర్కార్ అలర్ట్. బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు ఆదేశం అన్నదాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. చాలా రోజుల విరామం తర్వాత ఏపీలో కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. 2 వారాల వ్యవధిలోనే 12 కేసులు వెలుగులోకి రాగా వారంలోకి ఇప్పటిదాకా ఇంకెన్ని వచ్చి ఉంటాయన్న దాని మీద కూడా తెలుస్తూ ఉంది. ఏపీకి సంబంధించి కూడా దాదాపు 4 చనిపోయారట. అదేవిధంగా కడపలో 8 కేసులు, దాంతోపాటు విశాఖ, కాకినాడ, గుంటూరులో 4 కేసులు, అంటే మొత్తం 12 కేసులు పాజిటివ్ వచ్చాయి. అంటే కరోనా అనగానే మనం చూస్తుంటాం ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే దాని మీద కూడా. సో ఒకరికి అంటిందంటే అది కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మందికి కూడా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా చూసాం తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా ముంచెత్తిపోసిందనేది చూసాం. ఎంత ప్రాణ నష్టము చూసామనేది స్పష్టంగా మనకు తెలుసు. సో మరోసారి ఈ కరోనా అనేది రాబోతా ఉందనే దాని కూడా తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇది అతి త్వరగా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కూడా వైద్య నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యం. పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఏపీలో కరోనాతో 4 మృతి, 4 మరణించారు. బుధవారం కడపలో 1, గురువారం కాకినాడలో మరొక బాలిక కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో కడపలో అత్యధికంగా 8, గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. విశాఖలో 1, గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో 2 కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉండగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 3 కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2020-22 మధ్య ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. గత 4 ఏళ్లలో అక్కడక్కడ 1-2 కేసులు మినహా పదుల సంఖ్యలో వెలుగులోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే గత 2 వారాల వ్యవధిలోనే కడప, రాజంపేట, విశాఖపట్నం, మంగళగిరి, కాకినాడలో వరుసగా కేసులు బయటపడటంతో మళ్ళీ అలజడి మొదలైంది. వారం రోజుల క్రితం కడప, రాజంపేటలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో కడప ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించారు. మరొకరు కడప నుంచి తమిళనాడులోని సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బుధవారం ఉదయం మరో వ్యక్తి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా మరణాలతో కడపలో కరోనా బారిన పడినటువంటి 8 మందిలో 3 మృతి చెందినట్టయింది. కాగా జూలై 1 నుంచి కూడా దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది. అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ బృందాల కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో పర్యటించేలా ఏర్పాటు చేసింది. అలాగే జిల్లాల్లో అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలనేది ఆదేశించింది. బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ప్రతి చోట కనీసం 10 బెడ్స్ ఉండేలా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశించింది. కోవిడ్కి సంబంధించిన కిట్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని సూచించింది. 2 వారాల వ్యవధిలోనే చనిపోయిన 4లోనూ ఈ సమస్య ఉన్నట్లు గుర్తించినట్టు పేర్కొంది. అయితే కడప నుంచి తమిళనాడులోని సిఎంసికి వెళ్ళిన అక్కడ చికిత్స పొందుతూ మరణించినటువంటి వ్యక్తికి నియోనియాలతోని పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కూడా గుర్తించారు. అలాగే తిరుపతి, కడపలో మరణించినటువంటి 2కి కూడా షుగర్, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాకినాడలో మరణించినటువంటి పాపకు కూడా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా విశాఖపట్నంలో 33 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఆయన కొద్ది రోజుల కిందట హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. అప్పటి నుంచి కూడా జ్వరం, తలనొప్పితో బాధపడుతూ వచ్చారు. అయితే అప్పటి నుంచి జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నటువంటి అతను ప్రైవేటు వైద్యుడికి సంప్రదించగా
ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో మరోసారి నమూనాను కేజీ కేజీహెచ్లోని విఆర్డిఎల్ ల్యాబ్కు పంపించారు. అయితే అక్కడ పాజిటివ్గా తేలడంతో ఆయన భార్యకు పరీక్ష నిర్వహించగా ఆమెకు నెగిటివ్ అనేది వచ్చింది. సో ఇది ఓవరాల్గా చాలా కేసెస్ నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది ఈ కరోనాకు సంబంధించి కూడా. సో ఖచ్చితంగా దీన్ని బారిన పడకూడదు అంటే మళ్ళీ ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాల్సినటువంటి అవసరం వస్తుంది. సరైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ కరోనా అనేది చాలా తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలకు జాగ్రత్తగా ఇప్పటి నుంచే చేతులకి బ్లౌజులు కావచ్చు, అదేవిధంగా మాస్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ధరించి స్కూళ్ళకు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి సో క్లాస్ రూమ్స్ కావచ్చు, పిల్లలతో ఆడుకోవడం కావచ్చు, బయట వాతావరణంలో తిరగడం కావచ్చు, సో ఒక్కరికి స్ప్రెడ్ అయిందంటే ఈ కరోనా చాలా వరకు కూడా దూసుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ప్రభావం ఉంటుంది ఈ కరోనాకు సంబంధించి. గతంలో మనం చూసాము 19 నుంచి 21 సంవత్సరం వరకు, 2019 నుంచి 21 సంవత్సరం వరకు కూడా ఏ విధంగా దీని ప్రభావం చూపించింది అనేది దాదాపు ఒక 5 సంవత్సరాలు దీని ఇంపాక్ట్ ఉన్నది. ఇప్పటి వరకు కూడా కొన్ని జీవితాలు కోలుకోలేనటువంటి పరిస్థితి, పిట్టల్లా రాలిపోయినటువంటి నేపథ్యం. సో వీటన్నిటిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లోనే భారీ ఎత్తులో ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ కావచ్చు, వైద్యులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయింది. అందరికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే దాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ పాజిటివ్ వచ్చినటువంటి వారందరూ కూడా ఐసోలేషన్లో ఉండాలనే దాని మీద కూడా ప్రభుత్వం సూచించింది, అధికారులు కూడా సూచించారు. వారి దగ్గరుండి కూడా పర్యవేక్షణకు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో ఒక మైనర్ బాలిక కూడా ఉంది, చిన్న పాపకి అటాక్ అయిందని తెలుస్తూ ఉంది. దాంతోపాటు చాలా వరకు కూడా వృద్ధులు కూడా ఇందులో ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి, వారికి కూడా అటాక్ అయిందని దాని కూడా తెలుస్తూ ఉన్నది. సో ఒక వ్యక్తి కూడా తను హైదరాబాద్కి రావడం జరిగిందట రీసెంట్గా 2 రోజుల క్రితం. ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తనకి జ్వరం, అదేవిధంగా తలనొప్పి లాంటివి కూడా సిమ్టమ్స్ ఏర్పడడంతో తనకి ఈ కోవిడ్ చెక్ చేస్తే పాజిటివ్ వచ్చిందనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో మరి తను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ప్రాంతంలో తిరిగి ఉంటాడు, ఇక్కడ ఏమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా అనే దాని కూడా తెలంగాణ ఆరోగ్య శాఖ నేతలు కూడా, మంత్రులు కూడా, అధికారులు కూడా దీని మీద ఆరాధిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి కరోనా ఇక్కడ మన తెలంగాణలో కూడా విజృంభించి కూడా ఏ విధంగా ప్రభావం చూపించింది అనేది చూసాం. ఇప్పుడు మనం పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో రవాణా ఉంటుంది, ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాన్ని కూడా వైద్య నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో పొలిటెంట్ మీడియా ద్వారా నుంచి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా, ఇప్పటి నుంచే జాగ్రత్త వహించండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారి పట్ల కూడా శ్రద్ధ వహించి వారికి మాస్కులు, బ్లౌజులు ఇవన్నీ కూడా దగ్గరుండి ఇచ్చి, వారి టిఫిన్ బాక్స్, బాటిల్స్ కావచ్చు, వారిని ఎక్కడా కూడా పంపించకుండా స్కూల్కి వెళ్ళి వచ్చే విధంగా మీరు ఉంటే బాగుంటుంది. దాంతోపాటు బయటి ప్రదేశాలకు వెళ్ళేటటువంటి ఎవరైతే ఉంటారో ఈ విహారయాత్రలకు కావచ్చు, లేకపోతే జర్నీ చేసే వాళ్ళు కూడా సో జర్నీలు తగ్గించుకుంటే బాగుంటుంది అన్న దాని కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆరోగ్య శాఖ నుంచి కూడా. కాబట్టి సో తగిన జాగ్రత్తలు తీసుకోండి, ప్రాణాలకు ముప్పు ఉండేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి.